చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఇంటర్ఫేసెస్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో అబ్స్ట్రాక్షన్లో మనం ఫేస్ చేసే ఇష్యూ ఏం మాట్లాడుకున్నామా లాస్ట్ క్లాస్లో? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ క్లాస్ బ్యాంక్ 1, అబ్స్ట్రాక్ట్ క్లాస్ బ్యాంక్ 2 అని చెప్పి రెండు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉండేటప్పుడు వాటిలో ఉండేటటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మీరు ఒక చైల్డ్ క్లాస్లో డిఫైన్ చేయాలి అంటే మీకు ప్రాబ్లం ఏమొచ్చిందమ్మా? జావా ఈజ్ నాట్ సపోర్టింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ క్లాస్ ఐసిఐసి అనేది ఇక్కడ ఇంప్లిమెంట్స్ కాకుండా ఎక్స్టెంట్స్ అని ఉంది అనుకోనమ్మా. ఎక్స్టెంట్స్ బ్యాంక్ 1 కామా బ్యాంక్ 2 అంటే అది ఏ ఇన్హెరిటెన్స్ అవుతుందమ్మా? దట్ ఈస్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని సపోర్ట్ చేయదు. సో దానికి సొల్యూషన్గా మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి బదులుగా మీరు బ్యాంక్ 1 ఏం తీసుకుంటారమ్మా? ఇంటర్ఫేస్ అని తీసుకోండి. బ్యాంక్ 2 కూడా ఇంటర్ఫేస్ అని తీసుకోండి. ఈ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు? యూ కెన్ ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ విత్ ఇన్ ఎ సింగిల్ క్లాస్. ఒక క్లాస్లో మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్నైనా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. రైట్ అమ్మా? ఒక క్లాస్లో మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్నైనా ఏం చేయొచ్చు? ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్, ఇన్ దట్ క్లాస్, ఆ పర్టికులర్ క్లాస్లో యూ క్యాన్ డిఫైన్ ఆల్ యువర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ఫేస్ అనేది XYZ అని తీసుకున్నానమ్మా. ఇంటర్ఫేస్ PQR అని చెప్పి ఒక రెండు ఇంటర్ఫేసెస్ తీసుకున్నాం. సో ఇంటర్ఫేస్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే, ద ఇంటర్ఫేస్ నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ సేమ్ లైక్ ద క్లాస్ నేమింగ్ కన్వెన్షన్. సో మనకి క్లాసెస్కి ఏదైతే నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందో, ఇంటర్ఫేస్కి కూడా అదే నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్? క్లాస్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? క్లాస్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈస్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. సో క్లాస్ తలక నేమింగ్ కన్వెన్షన్, ఇంటర్ఫేస్ తలక నేమింగ్ కన్వెన్షన్ ఒకటే ఉంటుంది. రైట్. సో ఇంటర్ఫేస్ లోపల మీరు ఏం రాయగలుగుతారమ్మా? విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ యూ కెన్ రైట్ ఓన్లీ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. యూ కెనాట్ రైట్ ద కాంక్రీట్ మెథడ్స్. యూ కెనాట్ రైట్ ద కాంక్రీట్ మెథడ్స్. మీరు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే రాయగలుగుతారు. ఇక్కడ లోపల కాంక్రీట్ మెథడ్స్ అనేది రాయలేరు. వేర్ యూ క్యాన్ డిఫైన్ దీస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్? ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ డిఫైన్ దీస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ within the class where you are implementing the interfaces. where you are implementing the interfaces. మీ ఇంటర్ఫేసెస్ని మీరు ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, మీరు ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ద క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానో, ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్లో మన ఇంటర్ఫేస్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసాం. So in that particular class, you can define the M1 and you can define the M2. వీటిని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తామో, మెథడ్స్ని కాల్ చేయాలి అంటే go to your main method. Inside the main method, create a object to the class. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ యువర్ M1 అండ్ M2. ఓకే, ఇదంతా మన పాత విషయం. సో ఒకసారి ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నా. సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. సో ఈరోజు హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పి హెడింగ్ తీసుకున్నాం. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్న. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్. ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్. సో మనకి ఎర్రర్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. సో సింటాక్స్ ఎర్రర్ అనేది ఉంటుంది, రన్ టైమ్ ఎర్రర్ అనేది ఉంటుంది. సింటాక్స్ ఎర్రర్ అండ్ రన్ టైమ్ ఎర్రర్. సో సింటాక్స్ ఎర్రర్ అంటే అర్థం ఏంటమ్మా? సో మీరు జావా తాలూకా సింటాక్స్ని ఫాలో అవ్వకపోతే, అంటే మీరు జావా తాలూకా రూల్స్ని ఫాలో అవ్వకపోతే మీకు వచ్చే ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జావాలో మనకి వన్ ఆఫ్ ద రూల్ ఎవరి స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ సెమీకాలన్. ప్రతి స్టేట్మెంట్ మనకి దేంతో ఎండ్ అవ్వాలమ్మా? సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి. అది జావాలో రూల్, మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్కి సెమీకాలన్ పెట్టడం మర్చిపోయారు అనుకోండి. చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకున్నా, స్టేట్మెంట్లో సెమీకాలన్ పెట్టడం మర్చిపోయాను. సో సెమీకాలన్ పెట్టడం మర్చిపోతే ఇమ్మీడియట్లీ ఇట్ విల్ రైజ్ ఎ ఎర్రర్. మీరు ఇక్కడ ఒక ఎర్రర్ చూడొచ్చు. నా స్క్రీన్లో ఇక్కడ మీకు ఒక ఎర్రర్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద ఎర్రర్. సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ యూ కెన్ సీ ద ఎర్రర్. నేను ఇంకా ప్రోగ్రామ్ ఏమి ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఐ డిడ్ంట్ రన్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ముందుగుండానే మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
యూ కెన్ సీ ద సింటాక్స్ ఎర్రర్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. ఎగ్జిక్యూషన్ కన్నా ముందుగుండానే మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. దెన్ వాట్ అబౌట్ రన్ టైమ్ ఎర్రర్? రన్ టైమ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక అరే తీసుకున్నాను. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ అరేస్. ఆల్రెడీ మీకు అరేస్ తెలిసినా కదమ్మా. అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. నేను ఇక్కడ 10, 20, 30, 40, 50 అని చెప్పి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తాను. సో ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈస్ బిగినింగ్ విత్ 0. సో ఇది మీకు 0 ఇండెక్స్. 10 అనేది 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, లాస్ట్ వాల్యూ ఇండెక్స్ 4 వరకు స్టోర్ అవుతుంది. ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఇండెక్స్ నెంబర్ 4. బట్ నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి. వాట్ ఐఎమ్ ప్రింటింగ్ హియర్ system.out.println అని చెప్పి నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నానమ్మా? a7ని ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ a7. ఈజ్ దర్ ఎనీ వాల్యూ ఇన్ ద a7? అసలు a7 అనే ఇండెక్స్ ఉందా ఇక్కడ పైన? మనకి ఏ అనే అరేలో మనకి 0 ఇండెక్స్ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? 0, 1, 2, 3, 4. ఇండెక్స్ నెంబర్ 4 వరకే మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంది. బట్ మనం ఏం ప్రింట్ చేయమని చెప్తున్నాం? a7, 7th ఇండెక్స్లో ఏముంది ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఈజ్ దర్ ఎనీ వాల్యూ ఇన్ ద a7? నో, నథింగ్. దెర్ ఈస్ నో ఇండెక్స్ లైక్ 7. 7 అనే ఇండెక్సే మనకి ఇక్కడ ఈ అరేలో లేదండి. సో ఇట్ ఈస్ ఎ ఎర్రర్. ఇది ఒక ఎర్రర్. బట్ ఈ ఎర్రర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ. At the time of execution only, it will check whether this index is available or not. ఈ ఇండెక్స్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనే విషయం మనకి ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైంలో మాత్రమే అది చెక్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఇండెక్స్ లేకపోతే మీకు ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది. ఆ ఎర్రర్ని ఏమంటున్నాము ఇక్కడ? రన్ టైమ్ ఎర్రర్ అంటున్నాం. రన్ టైమ్ ఎర్రర్ లేదా లాజికల్ ఎర్రర్. రన్ టైమ్ ఎర్రర్ లేదా లాజికల్ ఎర్రర్. సో ఇలాంటి రన్ టైమ్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ఆ కాన్సెప్టే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. విత్ యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వీ కెన్ హ్యాండిల్ ద రన్ టైమ్ ఎర్రర్స్. మన ప్రోగ్రాంలో ఏ ఏరియాలో అయితే మీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ ఏరియాని ట్రై అనే బ్లాక్లో పెట్టుకుంటాం. యూ నీడ్ టు కీప్ యువర్ ప్రోగ్రామ్ ఇన్సైడ్ ద ట్రై బ్లాక్. ఇది ట్రై బ్లాక్ తాలూకా ఓపెనింగ్, ఇది ట్రై బ్లాక్ తాలూకా closing. Try block opening and try block closing. So here you have a catch block. So every try block should ends with a catch block. అంటే try block ending లో కంపల్సరీ మీరు ఏం రాయాల్సి ఉంటుందమ్మా? క్యాచ్ బ్లాక్ అనేది రాయాల్సి ఉంటుంది. ట్రై బ్లాక్లో వచ్చే ఎర్రర్ అనేది ఎక్కడ క్యాచ్ అవుతుంది? ద ఎర్రర్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్లో మనం ఒక ఆబ్జెక్ట్లో ఎర్రర్ని స్టోర్ చేసి పెట్టచ్చు. ట్రై బ్లాక్లో వచ్చే ఎర్రర్ అనేది క్యాచ్ బ్లాక్లో క్యాచ్ అవుతుంది. మీరు దాన్ని ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి పెట్టచ్చు. అది ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇది. ఈ ప్రీడిఫైన్డ్ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది ఎక్సా, వైయా, జెడ్డా, అది మీ ఇష్టం. సో ఇన్ దట్ ఆబ్జెక్ట్ ద ఎర్రర్, ప్రీడిఫైన్డ్ ఎర్రర్ విల్ బి స్టోర్డ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇట్ యూ కెన్ ప్రింట్ ఇట్. మీరు ఆ ప్రీడిఫైన్డ్ ఎర్రర్ని ఇక్కడ ప్రింట్ చేసి చూడాలి అనుకుంటే మీరు ప్రింట్ చేసి చూడొచ్చు. ఒకసారి రన్ చేస్తాను. ఎర్రర్ మనకి ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ట్రై బ్లాక్లో ఏమైనా ఎర్రర్ ఉంటేనే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ ఎనీ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ట్రై బ్లాక్. ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఐడెంటిఫై అయితేనే మీకు ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రై బ్లాక్లో ఎలాంటి ఎర్రర్స్ లేవనుకోండి, దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్, దెన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ అనేది మనకేమీ ఎగ్జిక్యూట్ కాదు. సో ప్రజెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఒకసారి చూద్దాము. సో టాప్లో మనకి హాయ్ అనేది ఉంది. ఎస్, హాయ్ అనేది ప్రింట్ అయింది. హాయ్ తర్వాత మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందమ్మా? ఈ a7 దగ్గర ప్రాబ్లం వచ్చింది. దెర్ ఈజ్ నో ఇండెక్స్ లైక్ a7. సో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి జంప్ అవుతుందమ్మా? ద ఎగ్జిక్యూషన్ విల్ బి జంప్ టు ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్లోకి జంప్ అవుతుంది. క్యాచ్ బ్లాక్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నామా? ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్లో మనకి ఏం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం? ఎర్రర్. ఏదైతే ప్రీడిఫైన్డ్ ఎర్రర్ అయితే ఉందో, ఎర్రర్ ఏదైతే క్యాచ్ అయిందో, క్యాచ్ అయిన ఎర్రర్ని మనం ప్రింట్ చేయమని చెప్పాం. ఏం ప్రింట్ చేసింది ఒకసారి చూడండి. బాటంలో వాట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇక్కడ చూడమ్మా. ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. మనం ఎక్కడైనా రాసామా ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని? మనం ఎక్కడైనా టైప్ చేసామా? మనం ఏం టైప్ చేయలేదే. ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ ఎర్రర్. ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ ఇన్ జావా. జావాలో మనకి ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటాయి.
ఎన్ని రకాల ఎర్రర్ మెసేజెస్ ఉంటాయి, ఏ సిచ్యువేషన్లో ఏ మెసేజ్ వస్తుంది, అవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సో వన్ ఆఫ్ ద ఎర్రర్ మెసేజ్ ఈస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే ఈ 7 అనే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్సే కదమ్మా, ఈ బౌండ్స్లో లేదు కదా. మనకు బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ 0 నుంచి 4 వరకు ఉంది. 7 అనే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, అదే మనకు చెప్తుంది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటి, క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎస్, క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ ఎర్రర్ ఒకసారి రన్ చేసి చూద్దాం. వితౌట్ ఎనీ ఎర్రర్ మీన్స్ నేను A7 కాకుండా A0 అని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ A0. ఏం ప్రింట్ అవుతుందమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ A0? A0 అంటే ఇక్కడ వాల్యూ ఏంటమ్మా, ఏలో 0 ఇండెక్స్లో మనకి ఏం స్టోర్ అయింది, 10 అనేది స్టోర్ అయింది. ఒకసారి రన్ చేసి చూద్దాం. వీటన్నిటికీ నేను నోట్స్ చెప్తానమ్మా, డోంట్ వరీ. వీటన్నిటికీ క్లియర్గా నోట్స్ చెప్తాను. జస్ట్ సి, ఇనీషియల్గా మనకి హాయ్ అనేది ప్రింట్ అయిందమ్మా. హాయ్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి A0 అని ప్రింట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద A0? 10 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం ఎర్రర్ లేదు కదమ్మా, అదేమైనా జంప్ అవుతుందా, ఏం జంప్ అవ్వదు. ఇట్ విల్ కంటిన్యూ అంటే నెక్స్ట్ మనకి ఏదో సమ్ పాస్ అని వచ్చింది, సమ్ ఏదో ఏది ఏబీసీ, మీకు మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ రాస్తారో అవన్నీ ప్రింట్ అవుతుంది. రైట్, మీకు క్యాచ్ బ్లాక్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా చూడమ్మా. క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏం రావాలి అంటే, నేను ఇక్కడ ఏం ఎగ్జాంపుల్గా రాశాను, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని రాశాను. కెన్ యూ సీ ఎనీథింగ్ లైక్ దట్? క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని మీకు ఏమైనా కనిపిస్తుందమ్మా? ఏం కనిపించట్లేదు. అంటే మీకు ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏమీ లేకపోతే ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్. బట్ దెర్ ఈస్ వన్ మోర్ బ్లాక్. ఇక్కడ వేరొక బ్లాక్ ఒకటి కనిపిస్తుంది చూడమ్మా, ఫైనల్లీ. వాట్ ఈస్ దిస్ ఫైనల్లీ బ్లాక్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మనకి ఎర్రర్తో సంబంధం లేకుండా ప్రతిసారి మనకి ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎర్రర్ లేదు, ఎర్రర్ లేకపోయినా మీకు ఈ ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లోపల ఏదో సమ్ ఇండియా అని పెట్టాను ఎగ్జాంపుల్గా. ఎస్, యూ కెన్ సీ ద ఇండియా. అదే విత్ ఎర్రర్తో కూడా ఒకసారి ట్రై చేద్దామా. ఇక్కడ ఇండెక్స్ 7 పెట్టి ఒకసారి ట్రై చేద్దాం. మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో చూద్దాం. ఎర్రర్ ఉండేటప్పుడు మీకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫైనల్లీ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎర్రర్ ఉన్నా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ లేకపోయినా కూడా ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇంటర్వ్యూస్లో ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి ఫైనల్లీ బ్లాక్ పర్పస్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. మరి క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్ దెన్ ఓన్లీ ద క్యాచ్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయదు. అయితే ఇంకా ఇక్కడతో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిపోలేదమ్మా, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ సిచ్యువేషన్లో ఏ ఎర్రర్ వస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ ఒకసారి నోట్బుక్లో ఇస్తాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. టేక్ ద ఫస్ట్ పాయింట్, చిన్న నోట్స్ తీసుకోండి. నోట్ ఇట్ డౌన్. With using this mechanism, we can identify the runtime errors in the program. Right, next point. Program logic should be in try block. Program talaka logic తీసుకెళ్ళి మనం ఎందులో పెడుతున్నామా, try try. Program logic should be in try block, try block, comma, if any error identified, that will be catched into the catch block. If any error identified, that will be catched into catch block. అంటే అర్థం ఏంటమ్మా, ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితే అది ఎక్కడ క్యాచ్ అవుతుంది, ద ఎర్రర్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద క్యాచ్ బ్లాక్. ఇంకో చిన్న విషయం ఏంటంటే అమ్మా, ఇక్కడ ట్రై బ్లాక్ కానివ్వండి, లేదా క్యాచ్ బ్లాక్ కానివ్వండి, లేదా ఫైనల్లీ బ్లాక్ కానివ్వండి, ఈ 3 కీవర్డ్స్ మీరు లోవర్ కేస్లోనే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో అప్పర్ కేస్ క్యారెక్టర్స్ వాడకూడదమ్మా. ట్రై అనేది లోవర్ కేస్ క్యారెక్టర్లోనే రాయాలి, క్యాచ్ అనేది లోవర్ కేస్ క్యారెక్టర్స్లోనే రాయాలి, ఫైనల్లీ అనేది కూడా లోవర్ కేస్లోనే రాయాలి. ఎక్కడ కూడా మీరు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్సెప్షన్ అనే వర్డ్
మీరు జావాలో ఎప్పుడు ఎక్కడ వాడినా కూడా ఎక్సెప్షన్ ఈ క్యాపిటల్ లెటర్‌లోనే ఉంటుందమ్మా. నాట్ ఓన్లీ టుడే ఈ రోజనే కాదు, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కూడా ఇన్ ఎనీ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్‌లో అయినా కూడా మీరు ఎక్సెప్షన్ అనే కీవర్డ్ వాడేటప్పుడు యాక్చువల్‌గా అదొక క్లాస్ నేమ్ అమ్మా. ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇన్ ద జావా. సో, అది క్లాస్ నేమ్ కాబట్టి మనకది ఎప్పుడు దేనితో బిగిన్ అవుతుంది? అప్పర్ కేస్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో మీరు ఎప్పుడు ఎక్కడ ఎక్సెప్షన్ రాసినా కూడా ఈ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా క్యాపిటల్ లెటర్‌లోనే రాయాల్సింది. రైట్. సో, ఎంతవరకు మాట్లాడుకున్నామా? మన ప్రోగ్రామ్ లాజిక్ అనేది ట్రై బ్లాక్‌లో ఉంటుంది. ఇఫ్ ఎనీ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఏమైనా ఎర్రర్ గాని ఐడెంటిఫై అయితే దెన్ దట్ విల్ బి క్యాచ్డ్ ఇంటూ క్యాచ్ బ్లాక్. ఎర్రర్ అనేది మనకి ఎక్కడ క్యాచ్ అవుతుందమ్మా? క్యాచ్ బ్లాక్‌లో క్యాచ్ అవుతుంది. సో, క్యాచ్ అయిన తర్వాత మనం దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇట్ యూ కెన్ ప్రింట్ దట్ ఎర్రర్ మెసేజ్. చూడమ్మా బాటమ్‌లో ఎర్రర్ మెసేజ్ మనకి ఏం ప్రింట్ అయింది? అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ అని వచ్చింది కదమ్మా. యెస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. In Java, we have predefined error messages. In Java, we have predefined error messages that was written to the catch block. Error messages ekkada written avutundamma? That was written to the catch block, comma. If you want, you can print it. If you want, you can print it. ఆ ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్. చూడండి ఇక్కడ మనం ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ మనకి ఎక్కడ క్యాచ్ అవుతుందమ్మా? ఈ ఎక్సెప్షన్ తాలూకా ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఎక్స్ వై జెడ్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం కదమ్మా. ఈ ఆబ్జెక్ట్లో మనకి ఎర్రర్ మెసేజ్ అనేది క్యాచ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఎర్రర్ మెసేజ్ని ఇక్కడ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రింట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ పాయింట్ మనకి ఈ క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రై బ్లాక్‌లో ఎర్రర్ ఏమైనా ఉంటేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్‌లో ఎర్రర్ ఏం లేదనుకోండమ్మా, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. అదే విషయాన్ని నెక్స్ట్ పాయింట్‌లో నోట్ చేయండి. ఇఫ్ ఎనీ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ట్రై బ్లాక్, ఇఫ్ ఎనీ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ట్రై బ్లాక్, then only the catch block will execute. Then only the catch block will execute. Catch block will execute. Clear amma? ట్రై బ్లాక్‌లో ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితేనే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, లాస్ట్ పాయింట్ ఒకటి నోట్ చేసుకున్నాము. ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఏంటమ్మా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్. ఎర్రర్‌తో సంబంధం లేకుండా ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. టేక్ ద లాస్ట్ పాయింట్. Irrespective of the error, always the finally block will execute. Always the finally block will be executed. Right. అయితే ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయమ్మా. సో, ఒకసారి టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. నేను ప్రతి ఒక్క ఎక్సెప్షన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. జస్ట్ ఒకసారి లిస్ట్ ఇస్తున్నాను అంతే. అందులో టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్‌లో ఫస్ట్ వన్ నోట్ చేయండమ్మా. నెంబర్ 1 ఈరోజు మనం చూసిన ఎక్సెప్షన్ ఏంటమ్మా? ఇది అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్. నోట్ ఇట్ డౌన్. నెంబర్ 1 అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ అంటే ఏ సిచ్యువేషన్‌లో వస్తుందమ్మా? ఏ అనే అరేలో ప్రెజెంట్ మనకి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 వాల్యూస్. అంటే ఇండెక్స్ నెంబర్ 0 నుంచి ఇండెక్స్ నెంబర్ 4 వరకే ఉంది. బట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఇండెక్స్ ఏంటమ్మా? ఏ ఆఫ్ 7ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, అప్పుడు మనకు వచ్చేటటువంటి ఎర్రర్‌ని ఏమంటున్నా? అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ అంటున్నా. ఇలాంటివే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తానమ్మా. సో, అంటే జస్ట్ ఒకసారి లిస్ట్ చెప్తున్నా, రాసుకోండి. నెంబర్ 1 అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్. నెంబర్ 2 అర్థమెటిక్ ఎక్సెప్షన్. నెంబర్ 2 ఏంటమ్మా? అర్థమెటిక్ ఎక్సెప్షన్. చూడండి ఇక్కడ ఒకసారి నా స్క్రీన్‌లో మీకు అర్థమెటిక్ ఎక్సెప్షన్‌కి ఎగ్జాంపుల్ ఒకటి కనిపిస్తున్నాను. సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను, ఒక చిన్న చేంజ్ అంతే. ఇక్కడ ఏ అనేది అరేగా తీసుకోలేదమ్మా. ఏ అనే అరే కాకుండా ఏని ఒక నార్మల్ వేరియబుల్‌గా తీసుకున్నాను. ఇంటీజర్ ఏ. బట్ ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాను చూడమ్మా.
5/0 5/0 అంటే 5/0. మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో ఒక విషయం తెలుసుకుంటాం ఏంటమ్మా, దేన్ని కూడా బై జీరో చేయకూడదు. దేన్నైనా మీరు బై జీరో చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, దేన్నైనా బై జీరో చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్ఫినిట్ వస్తుంది, ఇన్ఫినిట్. ఓకే, ఇన్ జనరల్గా ఎప్పుడు మనం దేన్ని కూడా బై జీరో చేయకూడదు. సో ఎప్పుడైనా మీరు ఇలా బై జీరో చేస్తే అంటే డివైడెడ్/0 చేస్తే బై మిస్టేక్, సో అప్పుడు మీకు వచ్చేటటువంటి ఎర్రర్, ఆ ఎర్రర్ని ఏమని పిలుస్తున్నామో, దట్ ఎర్రర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే మీరు హెడ్డింగ్ తీసుకున్నారు కదమ్మా, ఎక్సెప్షన్స్ తలక లిస్ట్స్ అని, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని. అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా, నెంబర్ 1 అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. మీ లిస్ట్ కంపల్సరీ మీరు బై హార్ట్ చేయాలి, మైండ్లో ఉండాలి. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటమ్మా, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది ఫస్ట్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్ ఏంటమ్మా, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్ చెప్పమని, ఏ వాల్యూ డివైడెడ్/0 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ నేను ఇక్కడ ఒక లైన్ మాత్రమే మార్చాను అంతే. సో ఏని అరేగా కాకుండా ఏని ఒక వేరియబుల్గా తీసుకుని A/0 ఇచ్చాను, ఏని ప్రింట్ చేయమని చెప్పాను. బై 0 అనగానే ఇమీడియట్గా ఎర్రర్ రైజ్ అవుతుంది, ఎర్రర్ రైజ్ అయ్యి అది క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది. సో క్యాచ్ బ్లాక్లో మనకి ఆ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి. ఐ విల్ సెండ్ ద ప్రోగ్రామ్, నేను ప్రోగ్రామ్స్ పంపిస్తాను, డోంట్ వరీ. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. లిస్ట్ అడుగుతూ ఉంటాడమ్మా ఇంటర్వ్యూస్లో ఎక్కువగా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని. అందుకు నేను లిస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటికి మనం 2 ఎక్సెప్షన్స్ చూసాం. నెంబర్ 1 అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, నెంబర్ 2 అర్థమెటిక్ ఎక్సెప్షన్, నెంబర్ 3 నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నోట్ చేసుకోండి, నెంబర్ 3 నల్ పాయింటర్ ఎక్సెప్షన్. వాట్ ఈస్ దిస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్? చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్కి డేటా టైప్ ఏముందమ్మా, ద డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్ అని ఇచ్చా, స్ట్రింగ్. బట్ లోపల నేను ఏమైనా స్ట్రింగ్ స్టోర్ చేశానమ్మా, ఏదైనా రమేష్ అని, సురేష్ అని, సతీష్ అని ఏమైనా స్టోర్ చేశానా? ఏమి ఇవ్వలేదు. నల్ అంటే ఎంటీ, నథింగ్ ఇన్ ద ఏలో ఏమి తీసుకోలేదు, నల్ ఇచ్చాను. సో నల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాను నేను దానికి, ఏ తాలూకా లెంత్ ఎంత అని అడుగుతున్నాను. అసలు ఏలో ఏం లేదు, ఏం లేకుండా మళ్ళీ నేను ఏం చెప్తున్నానమ్మా, ఏ డాట్ లెంత్, ఏ తాలూకా లెంత్ని క్యాల్కులేట్ చేయమని చెప్తున్నాను. అది లెంత్ని క్యాల్కులేట్ చేయగలుగుతుందా? కెన్ యూ క్యాల్కులేట్ ఎ లెంత్ ఫర్ నల్? నో, వీ కెనాట్ క్యాల్కులేట్ ఎ లెంత్ ఫర్ నల్కి లెంత్ని క్యాల్కులేట్ చేయలేదు. సో అప్పుడు మనకు వచ్చేటటువంటి ఎర్రర్ని ఏమంటామమ్మా, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటాం. ఏ అనేది ఒక నల్ వాల్యూకి మీరు లెంత్ని క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తే మీకు వచ్చేటటువంటి ఎర్రర్ని ఏమంటారమ్మా, దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటారు. ఓకే, సో నోట్ చేసుకున్నారు కదా. థర్డ్ వన్ ఈస్ ద నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే, ఫైన్. ద నెక్స్ట్ వన్ ఈస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఫోర్త్ హెడ్డింగ్ తీసుకోండి మా, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే దీనికోసం ఒక చిన్న విషయం మనకు తెలియాలమ్మా. మనకి జావాలో టైప్ కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. జావాలో టైప్ కాస్టింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్ కాస్టింగ్? సో జావాలో వేరియబుల్ తాలూకా డేటా టైప్ని మీరు చేంజ్ చేయొచ్చు. జావాలో వేరియబుల్ తాలూకా అంటే వేరియబుల్కి సంబంధించినటువంటి డేటా టైప్ని మీరు చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చమ్మా, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఎక్స్ అనే వేరియబుల్కి నేను డేటా టైప్ ఏమి ఇచ్చానమ్మా, వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ద ఎక్స్? ఎక్స్కి డేటా టైప్ స్ట్రింగ్ అని ఇచ్చాను, వైకి కూడా డేటా టైప్ స్ట్రింగ్ అని ఇచ్చాను. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు ఎందులో ఉండాలమ్మా, ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు డబుల్ కొటేషన్లో ఉండాలి కదమ్మా. చూడండి, ఇక్కడ నేను 10 అని ఇచ్చాను, ఎక్స్లో 10 స్టోర్ చేస్తున్నాను, వైలో 20 స్టోర్ చేస్తున్నాను. బట్ ఈ 10ని 20ని నేను డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను. ఎందుకమ్మా 10ని 20ని డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను? బోత్ ఆర్ స్ట్రింగ్స్. ప్రజెంట్ మనం వాటిని తీసుకునేటప్పుడు స్ట్రింగ్స్గా తీసుకోవడం వల్ల డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, system.out.println ఎక్స్ ప్లస్ వై అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? కెన్ యూ గెస్? మా ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది, కాకపోతే బోత్ ఆర్ స్ట్రింగ్స్. ఆ రెండు కూడా ప్రజెంట్ స్ట్రింగ్స్గా ఉన్నాయి. నేను ఎక్స్ ప్లస్ వై అని రాస్తే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఎనీ గెస్సింగ్? 10 + 20 అంటే 30 ఏమైనా ప్రింట్ అవుతుందమ్మా? ఈజ్ ఇట్ ప్రింట్ 30? నో సార్, 10 + 20. యా, 10 20 రెండు పక్క పక్కన ప్రింట్ అవుతాయి.
మరి రెండు మనకి స్ట్రింగ్ కాబట్టి యా రెండు కంకాటనేషన్. ఎస్ అమ్మ, ఎగ్జాక్ట్లీ స్ట్రింగ్ కంకాటనేషన్. అంటే 10 ప్రింట్ అవుతుంది, 10 పక్కన 20 ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ నేను సిస్ అవుట్ అని చెప్పి x+y రాస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడమ్మా. ఫస్ట్ మీకు టాప్లో ఉన్న హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనం ఎక్స్ని వైని కంకాటినేట్ చేస్తున్నాం. ఇక్కడ x+y అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, 10 20 రెండు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యాయి. 10 20 రెండు కాంకాటినేట్ అయ్యాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 10 + 20 అంటే 30 ప్రింట్ అవ్వాలి. మరి 30 ప్రింట్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటమ్మా, ఈ స్ట్రింగ్ని మీరు ఎందులో కన్వర్ట్ చేయాలి, యూ నీడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. మీరు స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. యూ నీడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. ప్రజెంట్ ఎక్స్ వై రెండు కూడా స్ట్రింగ్స్గా ఉన్నాయి. దాన్ని మీరు ఇంటీజర్గా కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ప్రీ డిఫైన్డ్ మెథడ్? ఇంటీజర్ డాట్ పార్సింట్. ఇంటీజర్ డాట్ పార్సింట్. It is a predefined method. So with using this method, you can convert a suitable values into integer values. Suitable values into integer values. Suitable value అని ఎందుకమ్మా అంటున్నాం? ప్రజెంట్ ఎక్స్లో ఏముంది? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఎక్స్? ఎక్స్లో 10 ఉంది. ఈజ్ ఇట్ సూటబుల్ టు కన్వర్షన్ ఇంటూ ఇంటీజర్? మరి 10 అనేది సూటబుల్ అనేమ్మా ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వడానికి? ఎస్, ద 10 ఈస్ సూటబుల్ టు కన్వర్షన్ ఇంటూ ఇంటీజర్. సో అది సూటబుల్ వాల్యూ అయితేనే అది కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. అదే మీరు ఇక్కడ రమేష్ సురేష్ రాశారనుకోండమ్మా, రమేష్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయగలుగుతామా? కెన్ యూ కన్వర్ట్ ఎ రమేష్ ఇంటూ ఇంటీజర్ ఆర్ కెన్ యూ కన్వర్ట్ ఎ సురేష్ ఇంటూ ఇంటీజర్? నో, దట్ ఈస్ ఇంపాసిబుల్. రమేష్ని సురేష్ని మీరు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయలేరు. అప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, ఇన్ దట్ కేస్ యూ విల్ గెట్ ఎ ఎర్రర్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. అప్పుడు మనకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనేది అప్పుడు వస్తుంది. అంటే ప్రజెంట్ మనం ఇక్కడ 10 20 ఇవ్వడం వల్ల మనకి అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, 30 వచ్చింది. అయితే వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ రాసినా మీ ఇష్టమే, లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ రాసినా మీ ఇష్టమే. బోత్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ఏ సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. ప్రజెంట్ అయితే ఓకే అమ్మా, 10 20 అనేవి సూటబుల్ వాల్యూస్ కాబట్టి మనకి 30 అని చెప్పి అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ నేను ఇక్కడ ఈ 10 తీసేసి 10 ప్లేస్లో రమేష్ అని రాస్తున్నాను. 10 ప్లేస్లో రమేష్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెనాట్ కన్వర్ట్ రమేష్ ఇంటూ ఇంటీజర్. రమేష్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ కేస్. అప్పుడు మీకు ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో ఈ ఇంటీజర్ డాట్ పార్సెంట్ దగ్గర ఒక ఎర్రర్ రైజ్ అవుతుంది. ఏంటమ్మా ఎర్రర్? నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. సో ద ఇన్పుట్ స్ట్రింగ్ రమేష్, వీ కెనాట్ కన్వర్ట్ రమేష్ ఇంటూ ఇంటీజర్. రమేష్ అనే ఇన్పుట్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్పి జావా మనకి చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటమ్మా నోట్స్లో రాస్తున్నారు? టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్లో లిస్ట్ ఎంతవరకు రాశారమ్మా? నెంబర్ 1. నెంబర్ 1 ఏం రాశారమ్మా? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. నెంబర్ 2 ఏం రాశారమ్మా? సెకండ్ వన్ ఈజ్, ఒకసారి లిస్ట్ చూడండి. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ తర్వాత రెండోది ఏం రాశారు మీరు? అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ కంపల్సరీ లిస్ట్ అనేది మన మైండ్లో ఉండాలమ్మా. ఓకే, అర్థమెటిక్. నెంబర్ 3 నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నెంబర్ 4 నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కంపల్సరీ ఇవి బై హార్ట్ చేయాలి. ఓకే అమ్మా. అండ్ ఇక్కడ టైప్ కాస్టింగ్కి సంబంధించి ఒక మెథడ్ ఒకటి మాట్లాడుకున్నామా. టైప్ కాస్టింగ్ రిలేటెడ్ మెథడ్ ఇక్కడ ఏముంది అంటే ఇంటీజర్ డాట్ పార్సెంట్ లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ. ఎలాగో మనం ఒక మేబీ వీలైతే రేపటి క్లాస్లో కానీ ఫ్యూచర్లో కానీ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ టైప్ కాస్టింగ్ మెథడ్స్ కోసం మనం మాట్లాడుకుంటాం ఫ్యూచర్లో. ఓకే, సే బిఫోర్ ద కంటిన్యూషన్, ఇంకా కంటిన్యూషన్లోకి వెళ్ళడానికి ముందర ఈ 4 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మనం మాట్లాడుకున్నామా. ఈ 4 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్కి మీకు 1 by 1 4 ప్రోగ్రామ్స్ నేను మీకు చాట్ బాక్స్లో వేస్తాను. ప్లీజ్ సేవ్ ద 4 ప్రోగ్రామ్స్. చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ దేనికోసమో, ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. Array index out of bounds. The second program is arithmetic exception. The third program is null pointer exception. The fourth program is number format exception. ఒక నిమిషం, నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. వీటిని మీ మెయిల్లో కూడా అటాచ్ చేస్తాను. రైట్.
రైట్. మరి ఇంతవరకు ఓకే కదా అందరికీ కూడా? రైట్. సి ట్రై బ్లాక్ రాస్తున్నాం. ట్రై బ్లాక్ ఎండింగ్‌లో ఏం రాస్తున్నామా? క్యాచ్ బ్లాక్ రాస్తున్నాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై బ్లాక్ ఎండింగ్‌లో మనం ఏం చేస్తున్నామా? క్యాచ్ బ్లాక్ లోపల మనం ఏం చేస్తున్నామా? ఎక్సెప్షన్ అని చెప్పి ఎక్సెప్షన్ మనం ఇక్కడ క్యాచ్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ ఇక్కడ మనం క్యాచ్ చేస్తున్నాం. అయితే ఈ ఎక్సెప్షన్‌ని క్యాచ్ చేసేటప్పుడు మనకి ఇంటర్వ్యూస్‌లో ఈ మధ్యన ఒక క్వెషన్ అడుగుతున్నాడన్న. ఇంటర్వ్యూస్‌లో ఈ మధ్యన అడిగే క్వెషన్ ఏంటి అంటే, కెన్ యూ రైట్ జాగ్రత్తగా క్వెషన్ వినండి. తర్వాత ఆన్సర్ కోసం మాట్లాడుకుందాం. క్వెషన్ ఏంటి అంటే, కెన్ యూ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ఫర్ వన్ ట్రై బ్లాక్. ఒక ట్రై బ్లాక్‌కి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయగలుగుతారా? రాయలేరా? అది ఆన్సర్ అమ్మ. సారీ అది క్వెషన్ అమ్మ. క్వెషన్ ఏంటి? కెన్ యూ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ఫర్ వన్ ట్రై బ్లాక్. ఒక ట్రై బ్లాక్‌కి మీరు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అనేవి రాయగలుగుతారా? అని క్వెషన్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి అంటే యెస్. వి కెన్ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ఫర్ వన్ ట్రై బ్లాక్. ఒక ట్రై బ్లాక్‌కి మీరు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అనేవి రాయగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు అర్థం కావడానికి మాత్రమే ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, ఈ ట్రై బ్లాక్ అనేది ఒక మనిషి అనుకోండి. ఇది ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోండి. ఇది ఒక మనిషి అనుకోండి. ఈ మనిషికి ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మనం ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఒక ఐ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకోండి. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఈఎన్టీ దగ్గరికి వెళ్తారు. వీడికి ఏదో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒక హార్ట్ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో, లేదా వీడికి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ కిడ్నీ రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వీడికి డయాబెటిస్ వచ్చింది. ఆ రిలేటెడ్ డాక్టర్ అంటే ఒక పర్సన్ ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందమ్మా? లేదు కదా! ఒక పర్సన్‌కి ఎట్ ఎ టైమ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దెన్ మల్టిపుల్ డాక్టర్స్ మే ట్రీట్ వన్ పర్సన్. ఒక పర్సన్‌ని మల్టిపుల్ డాక్టర్స్ ట్రీట్ చేయొచ్చు కదమ్మా! నౌ-ఎ-డేస్ ఒక పర్సన్ తీసుకెళ్ళి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వేస్తే ఒక పర్సన్‌కి ట్రీట్ చేయడానికి ఒక 10 మంది డాక్టర్లు వస్తున్నారు. అన్ని రకాల స్పెషలిస్టులు వచ్చి ఆ పేషెంట్‌ని చూస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. ఒక ట్రై బ్లాక్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ని చూడ్డానికి మీరు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయొచ్చు. యూ కెన్ రైట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. అయితే ఒక క్యాచ్ బ్లాక్‌లో మీరిక్కడ ఎక్సెప్షన్ అని రాయడానికి బదులుగా మీరు ఇంతవరకు ఏం అలవాటు చేసుకున్నారమ్మా? క్యాచ్ బ్లాక్‌లో ఏం రాయడం అలవాటు చేసుకున్నారు? ఓన్లీ ఎక్సెప్షన్ అని రాయడం అలవాటు చేసుకున్నారు కదమ్మా! అలా కాదు. ఇప్పుడు మీరిక్కడ స్పెషలైజేషన్ రాయాలి. అంటే ఒకడు హార్ట్ స్పెషలిస్ట్, ఒకడు ఐ స్పెషలిస్ట్, సో అండ్ సో ఒకడు కిడ్నీ ఇలా మీరిక్కడ స్పెషలైజేషన్స్ రాయాలి. అంటే డాక్టర్ తాలూకా స్పెషలైజేషన్. మనం ఇప్పటివరకు ఎన్ని స్పెషలైజేషన్స్ నేర్చుకున్నామమ్మా? ఇప్పుడు లిస్ట్ ఎన్ని స్పెషలైజేషన్స్ రాసుకున్నారు మీరు లిస్ట్‌లోని? ఒకటి ఏంటంటేమో నంబర్ 1 ఏంటి నేర్చుకున్నాం మనం? ఎరే ఇండెక్స్ అవుట్. ఒకటి అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్‌తో ఒక క్యాచ్ బ్లాక్ రాస్తారు. ఇంకొక క్యాచ్ బ్లాక్‌లో ఏం రాస్తారమ్మా? అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి ఇంకొక క్యాచ్ బ్లాక్ రాస్తారు. ఇంకొక క్యాచ్ బ్లాక్ ఏం రాస్తారు? నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని చెప్పి ఇంకొక క్యాచ్ బ్లాక్ రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నేను ఒక రిచ్ ఫ్యామిలీలో ఉన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా అండర్‌లో నా ఫ్యామిలీ డాక్టర్స్ ఒక నలుగురున్నారమ్మ. సో, నా ఫ్యామిలీ డాక్టర్స్ ఒక నలుగురున్నారు. సో, నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా చూడ్డానికి ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ వచ్చి మా ఇంటికొచ్చి చూస్తాడు. అంటే మా ఇంటి అండర్‌లో అండర్ మై ఫ్యామిలీ దేర్ ఆర్ 4 డాక్టర్స్. సో, నాకొచ్చే ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ మన దగ్గరికొస్తాడు. ఇక్కడ కూడా ఈ ట్రై బ్లాక్ అండర్‌లో అంటే ఈ ట్రై బ్లాక్‌ని చూసుకోవడానికి మీరు ఎన్ని క్యాచ్ బ్లాకులు పెట్టుకుంటారమ్మా? 4 క్యాచ్ బ్లాకులు పెట్టుకోండి. ఒక క్యాచ్ బ్లాక్‌లో ఏం రాస్తారు? అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ రాస్తారు. వేరొక క్యాచ్ బ్లాక్‌లో అర్థమెటిక్ రాస్తారు. వేరొక క్యాచ్ బ్లాక్‌లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాస్తారు. వేరొక క్యాచ్ బ్లాక్‌లో నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ రాస్తారు. అప్పుడు మీ ట్రై బ్లాక్‌లో ఏ పర్టిక్యులర్ ఇష్యూ వస్తే ఆ పర్టిక్యులర్ క్యాచ్ బ్లాక్‌లోకి వెళ్తుందది. ఓకే. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. చూడమ్మా ఇది ట్రై బ్లాక్ ఇది. ట్రై బ్లాక్‌లో మొత్తం అన్ని రకాల ప్రోగ్రామ్స్‌ని కొంచెం ఇక్కడ మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం చూసిన ప్రోగ్రామ్సే ఎక్స్ అనేది స్ట్రింగ్, వై అనేది కూడా స్ట్రింగ్. సో, ఇక్కడ ఎక్స్ ప్లస్ వైని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. దేర్ ఈస్ నో ఇష్యూ హియర్. ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉందమ్మా? ఈస్ దేర్ ఎనీ ఇష్యూ? 10 అనేది మనకి ఇంటిజర్‌లో కన్వర్ట్ అవుతుంది కదా! 10 కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటిజర్. 20 ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ఇంటిజర్. ఈస్ దేర్ ఎనీ ఎర్రర్? ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా? ఎర్రర్ ఏమి లేదు. బట్ ఎర్రర్ ఎక్కడొస్తుంది చూడండి. నేను ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ = 50. బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. బి =
జీరో, బిలో ఏమి ఇచ్చానమ్మా జీరో ఇచ్చాను, ఏ బై బి అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఎలాంటి ఎర్రర్ అమ్మా ఇక్కడ రైజ్ అవుతుంది? ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ ఇక్కడ రైజ్ అవుతుంది? మనం చెప్పుకుంటూ Arithmetic error. ఆర్థమెటిక్ Arithmetic. ఆర్థమెటిక్ ఎర్రర్. ఈ బాటంలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు చూడమ్మా, ఎన్ని క్యాచ్ బ్లాక్స్ రాశాను నేను? 2 క్యాచ్ బ్లాక్స్ రాశాను. ఒక క్యాచ్ బ్లాక్ ఏమో అర్థమెటిక్ అంటే అర్థమెటిక్ రిలేటెడ్ ఎర్రర్ వచ్చేటప్పుడు ఈ క్యాచ్ బ్లాక్ రెస్పాండ్ అవుతుంది. ఓకేమా, అర్థమెటిక్ రిలేటెడ్ ఎర్రర్ వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ క్యాచ్ బ్లాక్ రెస్పాండ్ అవుతుంది. అదే నెంబర్ ఫార్మాట్ ఇష్యూస్ ఏమైనా వస్తే అప్పుడు మీకు ఈ రెండో క్యాచ్ బ్లాక్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 క్యాచ్ బ్లాక్‌లో మీకు ఇప్పుడు ఏ క్యాచ్ బ్లాక్ అమ్మా రెస్పాండ్ అవుతుంది? ఈ అర్థమెటిక్ అనే క్యాచ్ బ్లాక్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఆ లోపల మీరు ఏం రాస్తే అది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీగా మీరు ఏదైనా మెసేజ్ రాసుకోవచ్చమ్మా. యూ కెన్ రైట్ ఎనీ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. నేను ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఏం రాశానమ్మా, డివిజన్ బై 0 ఈజ్ ఇన్ఫినిట్ వాల్యూ. యూ కెన్ రైట్ ఎనీ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. ఒకసారి రన్ చేసి చూద్దామా. మీకు ఓన్లీ అర్థమెటిక్ రిలేటెడ్ మెసేజే ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి. డివిజన్ బై 0 ఇన్ఫినిట్. అదే మీకు ఇదేమైనా ప్రింట్ అవుతుందమ్మా, వీ కాంట్ కన్వర్ట్ ఎ స్ట్రింగ్ వాల్యూ ఇంటూ ఇంటీజర్ వాల్యూ, అది మీకు ఎక్కడైనా ప్రింట్ అయిందా చూడండి? నో, మనకు ఓన్లీ అర్థమెటిక్ రిలేటెడ్ ఎర్రర్ మాత్రమే వచ్చింది. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోగ్రామ్లో అర్థమెటిక్ రిలేటెడ్ ఇష్యూ ఏమీ లేదు అనుకుందా. దెర్ ఈజ్ నో ఇష్యూ రిలేటెడ్ టు అర్థమెటిక్. దెర్ ఈజ్ అ ఇష్యూ రిలేటెడ్ టు నెంబర్ ఫార్మాట్. అంటే ఇక్కడ 10కి బదులుగా సమేదో రమేష్ అని ఉంది. 10కి బదులుగా రమేష్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రైజ్ అవుతుందమ్మా? ఎక్కడ ప్రాబ్లం రైజ్ అవుతుంది? ఇక్కడ ప్రాబ్లం రైజ్ అవుతుంది. మీకు ఈ 2 క్యాచ్ బ్లాక్లో ఏ క్యాచ్ బ్లాక్ రెస్పాండ్ అవుతుందమ్మా? ఫస్ట్ క్యాచ్ బ్లాక్, సారీ, ఈ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనేది క్యాచ్ అవుతుంది. మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? వీ కాంట్ కన్వర్ట్ ఎ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. చూద్దాం. సో మీరు అవుట్పుట్ చూసేటైతే సో ఇక్కడ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చింది. వీ కాంట్ కన్వర్ట్ ఎ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. అంటే మీకు ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, కెన్ యూ రైట్ ఏ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అని. ఎస్, యూ కెన్ రైట్ ఏ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఓకే, సార్ రెండు క్యాచ్ బ్లాక్ లో ఒకేసారి నో నో అవ్వచ్చు. నో నో నో, అది పాసిబిలిటీ లేదు. 2 అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవ్వదు. టాప్లో ఏది ఉంటే అదే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా ఆన్సర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఇది నెంబర్ ఫార్మాట్ కదమ్మా. ఇక్కడ బి వాల్యూ నేను 0 ఇచ్చాను అనుకోండి. అంటే ప్రజెంట్ ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కడైతే మీకు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడైతే ఐడెంటిఫై అవుతుందో అక్కడ నుంచి అది ఎక్కడికి జంప్ అవుతుందమ్మా? ఇట్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్. ఇక రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవి మీకు ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఇక్కడ మీకు ఇందులో నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. బట్ మీరు రన్ చేసి చూస్తే మీకు బాటంలో అర్థమెటిక్ చూపించదమ్మా. మీకు ఏం చూపిస్తుంది? ఓన్లీ నెంబర్ ఫార్మాట్. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే టాప్లో ఉన్న ఎర్రర్, ఒక ఎర్రర్ క్లియర్ అయిన తర్వాతే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఎర్రర్. ఇది ఫినిష్ చేసిన తర్వాత అది రెండోది మనకి చూపిస్తుంది. ఫస్ట్ది ఉంటుండగా రెండోది చూపించదు. ఇంతవరకు ఓకే, గాట్ ఇట్. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో చిన్న విషయం ఉంది. అయితే ఈరోజు మనకు టైం సరిపోదు, రేపు మనం మాట్లాడుకుందాం. అంటే ఈ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయొచ్చు, కాకపోతే అందులో స్పెషలైజేషన్స్ మీరు రాస్తేనే అది వర్క్ అవుతుందమ్మా. అలా కాదు, ఓన్లీ ఇక్కడ ఎక్సెప్షన్ అని రాసాం అనుకోండి, ఓన్లీ ఎక్సెప్షన్. ఇఫ్ యూ రైట్ ఓన్లీ ఎక్సెప్షన్, నో, దెన్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఎక్సెప్షన్ అని రాసి వదిలేస్తే ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ 1 క్యాచ్ బ్లాక్. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాయాలంటే యూ మస్ట్ రైట్ ద కేటగిరీ. ఆ ఎక్సెప్షన్ తర్వాత కేటగిరీ రాస్తేనే మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ని తీసుకుంటుంది. మీరు ఓన్లీ ఎక్సెప్షన్ అని రాస్తే అది తీసుకోదు. ఇన్ టుమారోస్ క్లాస్ ప్రాక్టికల్లీ వీ కెన్ సీ దట్. అండ్ ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన 10:40